హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ధర్నాకు మాజీ సీఎం వైఎస్ జగన్ గారికి ఆహ్వానం అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూసేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, వారి 29 ప్రధాన డిమాండ్ల పరిష్కారం విషయంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న జాప్యం ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. వేల కోట్ల రూపాయల బకాయిల చెల్లింపు, 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన, గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 5 డీఏల విడుదల వంటి కీలక అంశాలపై ఉద్యోగ సంఘాలు నిరంతరం పోరాడుతున్నాయి. వీటితో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ మరియు అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్లతో వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. గతేడాది అక్టోబర్ 18న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉద్యోగులు ఏడాది కాలంగా ఎంతో ఓపికతో ఎదురుచూశారు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి పిలుపు రాకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఉద్యోగులు మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. గత జూన్ నెలలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి జిల్లాల పర్యటనకు సిద్ధమైన తరుణంలో మంత్రులు స్వయంగా ఫోన్ చేసి నిరసనలు విరమించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారని, ఈ సమయంలో ఉద్యమాలకు వెళితే పరిష్కారం మరింత జటిలమవుతుందని వారు నమ్మబలికారు. ప్రభుత్వం మాటలను నమ్మి వెనక్కి తగ్గడం వల్ల ప్రస్తుతం సాధారణ ఉద్యోగుల దృష్టిలో సంఘం నాయకులు దోషులుగా మిగిలిపోయారు. జూలై 22న మంత్రులు, ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగినప్పటికీ నేటికి ఎటువంటి నిర్ణయం రాకపోవడం ప్రభుత్వం ఏమీ ప్రకటించనే లేదు. సో, నెల రోజులు గడిచినా కనీసం సమాచారం ఇవ్వకపోవడం ఉద్యోగుల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు డీఏలు అందుతూ ఉన్న సాధారణ ఉద్యోగులకు మాత్రం 5 డీఏలు పెండింగ్‌లో ఉండటం వివక్ష అని వారు మండిపడుతున్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఉద్యోగులతో పోలిస్తే అక్కడి ఉద్యోగులు ఏపీ ఉద్యోగుల కంటే 13% అదనపు జీతం పొందుతూ ఉన్న పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను కలిపితే ఈ వ్యత్యాసం 25%కి చేరుకుంటోంది. అంటే లక్షలాది రూపాయల జీతం రావాల్సిన ఏపీ ఉద్యోగి కేవలం రూ. 70,000 మాత్రమే పొందగలుగుతున్నారు. దీనికి తోడు ప్రతి ఉద్యోగి సగటున 4-10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం బకాయి రూపంలో అప్పు ఉంది. సో, రిటైర్డ్ ఉద్యోగులకు కనీసం 15 లక్షల వరకు బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల భద్రత కోసం వేసిన మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా అడ్రస్ లేకుండా పోయిందని వారు విమర్శించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆగస్టు 28వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి ఉద్యమ కార్యాచరణను ప్రారంభిస్తున్నట్టు ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈలోపే స్పందించి బకాయిల చెల్లింపులపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని, లేని పక్షంలో పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ పోరాటంలో ఏపీ ఎన్‌జీఓ, జేఏసీ, సచివాలయ అసోసియేషన్ మరియు ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఐక్యంగా పోరాడితేనే ఉద్యోగుల హక్కులను కాపాడుకోగలుగుతామని, గతంలో 92 రోజుల పాటు ఒంటరిగా ఉద్యమం చేసిన చరిత్ర తమకు ఉన్నదని చెప్పి గుర్తు చేస్తూ ఇకపై వేచి చూసే ప్రసక్తే లేదని నాయకులు తేల్చి చెప్పారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా మొండి వైఖరిని వీడి ఉద్యోగుల ఆవేదనను గురించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారైతే ఈ సందర్భంగా కోరటం జరిగింది.